హాయ్ హలో వ్యూయర్స్ వెల్కమ్ టు ఆకాశం ఆంధ్ర న్యూస్. మొత్తానికి తెలంగాణ గవర్నర్ ఆంధ్రప్రదేశ్ సీఎం అయిన చంద్రబాబు నాయుడు గారితో భేటీ అయ్యారంటే ఏంటో చూద్దాం. అమరావతిలో తెలంగాణ గవర్నర్ ఏపీ సీఎం చంద్రబాబుతో భేటీ కారణం ఇదే. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారితో భేటీ అయ్యారంట తెలంగాణ గవర్నర్ రాధాకృష్ణన్ గారు. ఉండవల్లిలోనే ఆయన నివాసానికి వచ్చి మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న విభజన సమస్యలు, పెండింగ్ అంశాలపై భేటీలో ఇద్దరి మధ్య చర్చ జరిగినట్లు సమాచారం. ఇప్పుడు తెలంగాణ ఆంధ్రకి డివైడింగ్ జరిగింది. సో 2014లో ఏదైతే అమెండ్మెంట్స్ తీర్మానాలు ఉన్నాయో సో అవన్నీ నిరోధించేందుకు వాళ్ళు ఒక చర్చ అయితే చేసుకున్నారంట. సో ఎన్ని కేటాయింపులు ఏంటా అని మొత్తం వాళ్ళిద్దరు చర్చలు చేశారంట. తెలంగాణ గవర్నర్ విజయవాడ దుర్గమ్మను దర్శించుకున్నారు. గవర్నర్ రాధాకృష్ణ అమరావతికి వెళ్లి మరి చంద్రబాబును కలవడం చర్చనీయాంశమైంది. యాక్చువల్ గా విజయవాడలో ఉన్న అమ్మవారిని కలవడానికి వెళ్ళారంట, అంటే దర్శనానికి, దుర్గమ్మ వారి దర్శనానికి వెళ్ళారు. సో ఈ క్రమంలో ఆయన సీఎం చంద్రబాబు నాయుడు గారిని కలవడం ఒక చర్చనీయాంశం అయిందంట. ఇదే ఉదయం గన్నవరం ఎయిర్పోర్ట్ చేరుకున్న ఆయన అక్కడి నుంచి ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి వెళ్లారు. అక్కడ సీఎంతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. చర్చల గురించి చర్చించారంట ఆయన. ఈ సమావేశంలో ఇద్దరి మధ్య తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న విభజన సమస్యలు, పెండింగ్ అంశాలపై చర్చ జరిగినట్లు తెలుస్తుంది. సో ఈ విభజన హామీలు చర్చలు ఏవైతే ఉన్నాయో సో అవన్నీ సాల్వ్ అయ్యే దిశలో వాళ్ళిద్దరు కూర్చుని మీటింగ్ చేసుకున్నారంట. దాదాపు 2 గంటల పాటు ఈ సమావేశం జరిగినట్లు తెలుస్తోంది. మర్యాదపూర్వకంగా భేటీ మాత్రమేనని, ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదని చెప్తున్నారంట. జస్ట్ క్యాజువల్ గా కలిసాం, బట్ ఎటువంటి దురుద్దేశం లేదు, ఏం లేదు. ఆయన ఏదో వచ్చారు క్రమంలో, పలకరించాలని క్రమంలో వచ్చాను. సో రాజకీయంగా, వ్యక్తిగతంగా ఏం లేవని చెప్పుకుంటూ వచ్చారు. మరోవైపు తెలంగాణ గవర్నర్ రాధాకృష్ణన్ విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గా అమ్మవారిని దర్శించుకున్నారు. దుర్గా అమ్మవారిని, ఇప్పుడు ఇంద్రకీలాద్రి పర్వతంపై ఉన్న దుర్గా అమ్మవారిని దర్శించుకున్నారు రాధాకృష్ణ గారు. గవర్నర్ ఆలయ మర్యాదలతో గవర్నర్ ఆలయ మర్యాదలతో అధికారులు పండితుల స్వాగతం పలికారు. సో ఆలయ ఈవో ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఇప్పుడు ఆయనకి పూర్ణ కుంభంతో స్వాగతం పలికారంట. అనంతరం రాధాకృష్ణన్ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. దర్శన అనంతరం వేద పండితుల ఆశీర్వచనాలు అందించగా ఆలయ అధికారులు అమ్మవారి చిత్రపటం, తీర్థ ప్రసాదాలు అందజేశారు. మొత్తానికి ఏంటంటే ఈయన ఇంద్రకీలాద్రి పర్వతం మీద ఉన్న అమ్మవారిని దర్శించుకున్నారు తెలంగాణ గవర్నర్ రాధాకృష్ణ గారు. తర్వాత ఆయన ఉండవల్లిలోనే తన నివాసంలోకి వెళ్ళి కలిశారంటే చంద్రబాబు నాయుడు గారిని. సో కలిసి విభజన హామీల చట్టాల గురించి పూర్తి చర్చించుకునే చర్చ జరిగినట్లు తెలిసింది. సో ఎలాంటి రాజకీయాలు ప్రమేయం లేదని వాళ్ళు చెప్పుకొని వచ్చారంట. చూద్దాం. ఇప్పుడు చూడండి, ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి ఎవరన్నా ఏ స్టేట్ గవర్నర్ వచ్చినా అలా జగన్మోహన్ రెడ్డిని ఎప్పుడైనా కలిసారా? పోనీ వెళ్ళి ఎవరైనా విభజన హామీల గురించి అప్పుడున్న కేసీఆర్ గానీ, తర్వాత ఉన్న సీఎం రేవంత్ రెడ్డి గాని ఎప్పుడైనా కలిసారా? లేదు. ప్రజానాయకుడు అంటే చెప్పుకోక్కర్లేదు, గుర్తిస్తే చాలు. ఇప్పుడు ఆయన వచ్చారు, ఈయన కలవాల్సిన అవసరం ఏముందండి? అది ప్రజానాయకుడు. ఈయన చేయగలని నమ్మారు కాబట్టే వచ్చింది. సో ఏవైతే విభజన చట్టాల్లో హామీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తూచా తప్పకుండా తృణప్రాయంగా చేయండి, సహకరించండి ఆంధ్రప్రదేశ్ రాజధానికి కానీ ఏదైనా కానీ. మరో వీడియోతో కలుద్దాం. అంతవరకు చూస్తున్నాను ఆకాశం ఆంధ్ర న్యూస్. దిస్ ఇస్ దిలీప్ సైనింగ్ ఆఫ్.